అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు వేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. గవ్వలు వేస్తున్నాము, ఎలా వస్తుందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా ధనం దైవం మీద ఆశపడతారు, కానీ ధనదైవం అన్నది నిలబడదు. వచ్చినట్టు వస్తుంది, లక్ష్మి పోతుంది. సంపదనం ఇచ్చినది ఆగది, సంపదనం ఇచ్చినది చేతికి నిలబడదు. ఇంకా చేసే వృత్తిలో, అనుకున్న వృత్తిలో కష్టాలు పాలు, అల్లరి పాలు అవుతారు. ఏడపోయినా 3 సంఖ్యల్లో బొరలా పడ్డాయి కాబట్టి ఎక్కడ పోయినా శుభాలు జరగవు. కానీ శాంతంగా ఉంటే ఏప్రిల్ నెల మంచిది. కానీ బరాబరి భార్యాభర్తలకి స్త్రీ సమానంగా ఉన్నాయి. చదువులో కానీ, విద్యలో కానీ, జాబులో కానీ, ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, వ్యాపారంలో కానీ స్త్రీ సమానంగా నడుస్తుంది. కానీ ఎంత ఓపిక ఉంటే ఒక దిక్కున పోయేటోళ్ళు ఒక దిక్కున మరలకూడదు. తమను ముందుకు ఏ పని మీద అచ్చు వచ్చిందో ఆ పని మాత్రం చేసుకుంటూ పోవాలి. ఇంకా ముందుకు వెళ్ళే పనిలో, అనుకున్న పనిలో ఓపిక పడితే మంచిది. ఆవేశపడితే పని కాదు, ఆలోచనతో పనిచేస్తే అవుతుంది. మధ్యలో కొన్ని నీలగండాలు, కొన్ని అపనిందలు, మందులు అన్నవాళ్ళు శత్రువుల్లో పెట్టుకోవడం, తన దృష్టి అనుకున్న వాళ్ళు దూరం అయిపోవడం, సాయం చేస్తున్నవాడు మోసం చేయడం, ఇలాంటివి ఈ ఏప్రిల్ నెలలో పడడం వల్ల ప్రమాదాలు వస్తాయి. ఇలాంటి పరిష్కారాలలో వీళ్ళు జాగ్రత్త ఉంటే మంచిది. ఇంకా ముందుకు కుటుంబాల్లో వాళ్ళ సంసార విషయంలో కూడా ఆలోచిస్తున్న వాళ్ళకు చింతదశ మీద నడుస్తాయి. గ్రహస్థులు ఎక్కువ ఉన్నాయి, గురువుడు తక్కువ ఉంటాడు. కాబట్టి ఈ అమ్మవారి గవ్వల మీద కానీ జాతకం మాత్రం శ్రేష్ఠమానంగా నడుస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, చదువుకుంటున్న వాళ్ళు పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా కొంచెం శాంతంగా ఉంటే మంచిది. కానీ జాతకం అయితే బాగుంది. కానీ ఏ చేసినా కానీ నిదానంగా ఉండాలి. అందరికీ నమస్కారం.